కులాంతర ప్రేమ అనే పేరు ద్వారా అంటే కులం యొక్క గౌరవం కాస్త ఆనర్ అనేటువంటి చెప్పేసి హింసను అందిష్ చేయడం చూస్తాం. తెలంగాణ వచ్చే వరకు చరిత్రాత్మకంగా ఇటువంటి నేపథ్యం తెలంగాణకు దాదాపు లేదని చెప్పాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. 1980లో నేను కాశీ యూనివర్సిటీలో మొదటి లెక్చరర్గా జరిగింది. విద్యార్థి ఇంటర్వ్యూ చేశాను. 1980లో మీకు తెలుసు కాకతీయ యూనివర్సిటీ ఒక విస్తృతమైనటువంటి లెఫ్ట్ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా ఉంది. ఆ నేపథ్యంలో ఇంటర్వ్యూ జరిగింది. దాంట్లో అత్యధికమైనటువంటి కులాంతర వివాహాలు చాలా కులాంతర వివాహాలు జరిగాయి. బట్ అత్యధికంగా అమ్మాయి బ్రాహ్మణు, అబ్బాయి దళితుడు, లేకపోతే హిందీ శూద్ర కులాలు. అండ్ ఇవేంటి హింసకు దాచేది. ఈ ప్యాటర్న్ మనకు 90s వరకు కొనసాగినట్టుగా తెలుస్తుంది. దురస్థితం ఏంటంటే పరిశోధకులు కూడా ఈ వివాహాలు జరిగిన తర్వాత వాటి భవిష్యత్ క్రమం ఏ విధంగా ఉందనేది ఎవరు జర్నలిస్టు చేయరు. జర్నలిస్టులు అయితే ఇది ఒక సంఘటనకు కుదించి వేసి సంఘటనగానే చూస్తారు. మరి కొత్త సంఘటన జరుగుతుంది దాని ముందు కానీ ఫాలో అప్ అనేటువంటిది లేదు. అంటే మనం చూస్తున్నటువంటి జర్నలిజం సీరియస్ జర్నలిజం కానీ ఒక రక్షణ చెప్పాలి. సామాజిక బాధ్యత ఉన్నటువంటి సైద్ధాంతికంగా జర్నలిజం అనేది ఒక రన్నింగ్ సోషల్ కామెంటరీగా ఉండాలి. ఆ విధంగా సంఘటనలు మాత్రమే పరిచయం. పరిశోధన కూడా ఆ విధంగానే జర్నలిజం. ఇంకా ప్రశ్న ఏంటంటే 1980-90లో లేనటువంటి రియాక్షన్ ఈరోజు తెలంగాణలో ఎందుకు? దీన్ని అడ్రస్ చేయాలంటే ఒక డీటెయిల్డ్ నిర్దిష్టమైనటువంటి కాంక్రీట్ విశ్లేషణ అనేటువంటిది అవసరం అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే రోగం యొక్క లక్షణాలు అవి ఏ రూపాల్లో ప్రకటింపబడుతున్నటువంటి సీరియస్ విషయం లేదంటే ట్రీట్మెంట్ కూడా ఉండదు. కానీ ఆ రకమైనటువంటి డయాగ్నోసిస్ తెలంగాణ నేపథ్యంలో నాకు కనపడలేదు. తమిళనాడులో కొంత జరిగింది. ఉదాహరణకు ఈ మధ్య నేను ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ఒక పెద్ద వ్యాసాన్ని తమిళనాడులో వచ్చే 2 మిత్రులు వస్తారు తమిళనాడు నుండి. అనుకోకుండా మేము కలుసుకున్నాం ఒక సెమినార్లో. ఇన్వైట్ చేశాను. సో వస్తే వాళ్ళు కూడా తమిళనాడు గురించి మాట్లాడే అవకాశం ఉంది. కనుక ఒక డయాగ్నోసిస్ అది చేస్తే మనకు దాని నుండే సొల్యూషన్స్ అనేటువంటి రావు. మనకు తెలుసు భారత సమాజంలో ముఖ్యంగా ఎమర్జెన్సీ అనంతరం చాలా గణనీయమైనటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులు దేశంలో వివిధ ప్రాంతాల్లో చాలా స్పష్టంగా కనబడ్డాయి. అన్నీ ఒకే రకంగా లేవు, ఒకే విస్తృతితో లేవు, ఒకే తీవ్రతతో లేవు. చాలా అనీవన్నెస్ ఉంది, అనీవన్ డెవలప్మెంట్ అనేది ఉంది. కనుక అన్నింటినీ ఒకటే గాడిలో వేయడానికి వీలేదు. కాబట్టి ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎమర్జెన్సీ అనంతరం ఒక పెద్ద ఎత్తున విద్యాలయాలను, కాలేజెస్లోనికి, యూనివర్సిటీస్లోనికి కింది కులాల యువకులు ప్రవేశించడం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత విద్యా రంగం ఉండేటువంటి సామాజిక నేపథ్యం, సోషలాజికల్ నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం ఇంటర్మీడియట్ను కూడా హైయర్ ఎడ్యుకేషన్లో వస్తే ఇంటర్మీడియట్ నుండి
అంతవరకు స్కూల్ వరకే ఆగిపోయేటువంటి నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున యూనివర్సిటీలో ఉంటారు. దీంతో సోషల్ ఆస్పిరేషన్స్ కూడా నేచురల్గా పెరుగుతాయి. రెండవది ఒక మిడిల్ క్లాస్, ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్ అనేది మనకు దళిత బహుజన కులాల నుండి కనబడడం దాని యొక్క దాని ప్రత్యక్ష ప్రకటనని మనకు విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున ఎక్స్పెక్టింగ్ ప్రోగ్రెసివ్ స్టూడెంట్ మూవ్మెంట్స్ రావడం అనేటువంటి మనం చూస్తాం. ఇది బ్రాడ్ నేపథ్యం మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. సో ఈ విధంగా వచ్చేటువంటి విద్యార్థుల యొక్క ఆలోచనలు ఏంటి, ఆస్పిరేషన్స్ ఏంటి? రెండో వైపు 1990లో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత దాదాపు అన్ని రంగాల్లో ఉండేటువంటి సామాజిక సమతుల్యతలో డిస్టర్బ్ అయింది. విపరీతంగా ప్రైవేటీకరణ ఒకేసారి జరగలేదు, దశల వారీగా విద్యారంగం ప్రైవేటీకరించబడినటువంటి దాంతో ప్రైవేటీ విద్యారంగంలోనికి ఈ ఎలీట్ స్టూడెంట్స్ ఎగ్జిస్ట్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ సారు సీనియర్ ప్రొఫెసర్ చెప్పారు డెఫినెట్లీ సపోర్ట్ మీ. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో మీరు పోతే దాదాపు ఏ డిపార్ట్మెంట్ కూడా ఒక బ్రాహ్మణ విద్యార్థి కనబడదు. 99.9% ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు, ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్. మా పిల్లల్ని అడిగితే ఏంటంటే సార్ కూలీ నాలుగు చేసుకుంటారు, తల్లిదండ్రులు చదువుతారు. రెండవది గ్రామీణ విద్యార్థులు, వర్ణాకుల మీడియం. తర్వాత మీకు తెలిసి ఈరోజు విశ్వవిద్యాలయాలు దాదాపు దేశం మొత్తం యూనివర్సిటీలో ఉండకుండా సెమినార్స్ వీటికి వివిధ ప్రాంతాలకు పోవడం జరుగుతుంది. దాదాపు అన్ని రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాల్లో ముందే జరిగింది. 70లో 80లోనే బీహార్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాన్ని కొలాప్స్ అయిపోయింది. ఒకప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్నటువంటి పాట్నా యూనివర్సిటీ కానీ రాంచీ యూనివర్సిటీ ఈరోజు వాటి నీడ కూడా లేదు, అంత తీవ్రంగా ధ్వంసానికి తిరుగుతుంది. అదే పరిస్థితి మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కనబడుతుంది. టీచర్లు లేరు. ఉస్మానియా యూనివర్సిటీ 1100 శాంక్షన్డ్ ఉపాధ్యాయుల సంఖ్య అయితే ఇప్పుడు దాదాపు 250 ఉన్నారట. కొన్ని డిపార్ట్మెంట్స్లో కామన్ టీచర్స్ లేరు. ఇదే పరిస్థితి దాదాపు అన్ని యూనివర్సిటీలో మనం ఆంధ్ర యూనివర్సిటీ కూడా అదే పరిస్థితి. కనుక ప్రభుత్వ విద్య క్షీణించడం పెద్ద ఎత్తున, అంటే పారాడాక్స్ ఏంటంటే పెద్ద ఎత్తున మొదటి జనరేషన్ విద్యార్థులు శూద్ర అతిశూద్ర సామాజిక నేపథ్యంలో వచ్చే విద్యార్థులు యూనివర్సిటీలోకి రావడం. రెండవ వైపు యూనివర్సిటీస్ డెలిబరేట్గానే ప్రభుత్వ పాలసీస్ ఒక రకమైన కారణంగానే వీటిని వీకెండ్ చేయడం. ఇది నేపథ్యం. అంటే యూనివర్సిటీస్కి వచ్చేటువంటి ఒక ఆస్పిరేషనల్ క్లాస్కు ఏ రకమైనటువంటి ఎక్స్పోజర్ పాజిబుల్ అవుతుంది. ఈ అంత విద్యార్థులు, ఈ సవర్ణ విద్యార్థులు, సవర్ణనే కాదు, ఈవెన్ దళిత భోజనంలో కూడా మధ్యతరగతిగా ఉన్నటువంటి విద్యార్థులు యూనివర్సిటీ, ప్రభుత్వ యూనివర్సిటీలు చేరట్లేదు, ప్రైవేట్ యూనివర్సిటీకే పోతుంది. కనుక దీనికి ఒక వర్గ కుల నేపథ్యం ఉంది, వర్గ నేపథ్యం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ఈ సోషలాజికల్ చేంజ్ ఒక రకంగా వైవిధ్యపూరితం. ఒకటి పెద్ద ఏ రకమైనటువంటి సామూహిక చైతన్యం ఈ కొత్త సెక్షన్స్ వస్తుందనేటువంటి ఇది ఒకటి. రెండు చూడండి, పబ్లిక్ డొమైన్, పబ్లిక్ కల్చర్. భారతదేశం మొత్తంలోనే పబ్లిక్ కల్చర్లో చాలా ప్రధానమైనటువంటి ప్రభావం కలిగించేటువంటి సాధనం సినిమా. దాదాపు 95% సినిమాలు ప్రేమ మీద ఆధారపడి, ప్రేమనే థీమ్, మ్యాక్రో థీమ్ ఏదైతుందో ఇది. ఇటువంటి దానికి అంటే ఒకవైపు విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్నటువంటి నేపథ్యం, రెండవ వైపు ఈ రకమైనటువంటి సినిమా డామినెంట్ కల్చరల్ ఇండస్ట్రీ అంటాం. కల్చరల్ ఇండస్ట్రీ సినిమా, ఈ ఇండస్ట్రీ రైజ్ కావడం అనేటువంటిది ఇది ఈ ప్రధానమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్.
యువకుల యొక్క ఇమాజినేషన్, వాళ్ళ కళలను, వాళ్ళ ఆశయాలను, ఓకే, వాళ్ళ జీవితాన్ని నిర్ణయించేటువంటి ప్రధానమైనటువంటి శక్తిగా ఉండడం. అందరూ ఒకే రకంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారని చెప్పడం లేదు, కాకపోతే ఇది ఒక బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్గా మనం ఉండడం అనేటువంటి మనం ఒక నిశ్చితమైనటువంటి సామాజిక విశ్లేషణ, రాజకీయ విశ్లేషణ చేయాలంటే దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. మూడవది ఒక రకంగా సినిమా రీడిస్కవరీ ఆఫ్ ఫీమేల్ సెక్షువాలిటీ. సెక్స్ అంటే వల్గర్ సెన్స్లో కాదు, స్త్రీ తన యొక్క కోరికను, డిజైర్, సెక్షువాలిటీని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తుంది సినిమా. ఇది కూడా ఒక నేపథ్యం. అంటే ఒక వయసులో ఉండేటువంటి యువకులను అట్రాక్ట్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్గా మనము దీన్ని కూడా పరిగణన తీసుకోవాలి. కనుకనే ప్రేమ సంబంధాలు, ప్రేమ వివాహాలు కాదు, చూడండి దాదాపు ప్రతిరోజు వివాహేతర సంబంధాల న్యూస్ కూడా పేపర్ చూసే వరకు వివాహేతర సంబంధము అది ఎన్ని చదువుతున్నాం మనకు తెలియదు దాని స్కేల్. కాకపోతే ఆ సంబంధము హత్యకు దారి తీస్తుంది. అయితే స్త్రీనితో కలిసి భార్య భర్తను హత్య చేసింది, లేకపోతే తమ్మునితో కలిసి, అంటే ఇదేదో ఒకటి అలా జరుగుతుందంటే ఓకే అనుకోవచ్చు, కానీ ఇది ఒక ప్యాటర్న్గా, అంటే ఇది సమాజంలో ఉన్నటువంటి అంతర్గత పొరల్లో ఏదో గణనీయమైన మార్పు సూచనగా ఉంది. ఇది ఇంకో పార్శ్వం. అంటే సెక్షువాలిటీ అనేటువంటిది ఏ కారణాల వల్ల స్త్రీ స్వేచ్ఛ దే ఆల్ అగ్రీ, కాకపోతే అది వాయిలెంట్ ఫామ్లో, ఈ డిస్టార్టెడ్ అంగీకార యోగ్యంగా అనేటువంటి ఫామ్లో ఎందుకు ఇది ప్రకటించబడుతుంది, ఆగి దీన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది అని నేను అంటున్నాను. అందుకని ఇవన్నీ ఒక రకంగా వివాహ వ్యవస్థ, భారత వివాహ వ్యవస్థ, ప్రపంచంలో ఎక్కడైనా వివాహ వ్యవస్థ ఎండోగమీ అంటే యాక్సెప్టబుల్ కేటగిరీల మధ్యనే పెళ్లి జరగాలి, విత్ ఇన్ ద మతం జరగాలి, లేకుంటే విత్ ఇన్ ద కులం జరగాలి, లేకుంటే గోత్రాల మధ్య జరగాలి. మనకు హర్యానా చూస్తే గోత్ర ఇది ఇంపార్టెంట్. ఒకే గోత్రం చెందినటువంటి అమ్మాయి అబ్బాయి అన్న చెల్లెళ్ళు కనుక వాళ్ళ మధ్య వివాహం జరగడానికి వీలేదు. ఈ రకమైన ఒక రకంగా సాంప్రదాయంగా వచ్చినటువంటి శాంక్షన్స్ వేసినాయి, శాంక్షన్స్, ప్రొహిబిషన్స్, ఇది చెల్లుతుంది, ఇది చెల్లదు, ఇంతవరకే అంతకు మించి కాదు అనేటువంటి వేసినాం. ఇవన్నీ వివాహ వ్యవస్థకు నిర్ణయించేటువంటి కన్వెన్షన్స్. ఓకే, అంటే వీటి యొక్క సామాజిక ప్రవృత్తి మారుతుంది అనేటువంటి విషయం మనం గమనించాలి. కనుక ఒక పౌర సమాజం సభ్యులుగా మనం వీటిని ఎట్లా చూడాలి, దీనికి మన స్పందన అనేటువంటి ఇక్కడ ఇంకా బ్రాడ్గా ఆల్ ఇండియా లెవెల్లో మనం చూస్తుంటే ఒకవైపు హిందుత్వ యొక్క రైజు, అంటే ఈ రకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ హిందుత్వం కావాల్సినటువంటి అవసరం లేదు, కులవాదులు కావాల్సినటువంటి అవసరం లేదు. హిందుత్వతో సమానంగా భారతదేశం మొత్తంలో ఒక రకంగా చెప్పాలంటే సాంప్రదాయవాదం పెరిగింది. రైజ్ ఆఫ్ సాంప్రదాయం, ట్రెడిషన్. ఇక్కడ మౌలిక పరిస్థితి సాంప్రదాయం అంటే ఏంటి, వాట్ ఈస్ ట్రెడిషన్, ట్రెడిషన్లో ఏది యాక్సెప్టబుల్, ట్రెడిషన్ మొత్తాన్ని మనం డస్ట్బిన్లో వేసేద్దామా, వాట్ ఈజ్ యాక్సెప్టబుల్, వాట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్, ఇవన్నీ చాలా డీటెయిల్. ఈవెన్ మార్క్సిస్ట్ సైతాన్ని చేస్తే చూసలేదు, ఈవెన్ మార్క్స్ కానీ లెనిన్ లాంటి వాళ్ళు కూడా వాట్ ఈజ్ యాక్సెప్టబుల్ ట్రెడిషన్ అనేటువంటి విషయాన్ని చర్చించాలి. వాటిలోకి పోయేంత టైం మనకు లేదు. కాబట్టి నేనేమనుకుంటున్నాను, ఈ సాంప్రదాయక వాదం అనేటువంటిది భారతదేశంలో పెరగడం అనేటువంటి దాదాపు అన్ని రాష్ట్రాలు కానీ దాని యొక్క లక్షణాలు ఏంటి చూడండి. నిన్న ఒక పక్క ఇంటి వాళ్ళు మా ఇంటికి వచ్చారు.
అమ్మాయి వచ్చి మా అమ్మాయికి చీర కట్టిస్తున్నాము, అది నాకు కూడా అంకుల్ మీరు కూడా రావాలంటే సరే అని నేను నా స్టడీ రూమ్లోకి వెళ్ళాను. పోతే అది ఇంట్లో నేను ట్రైనింగ్ చేసి పెట్టాను కనుక అసలు ఏంటి ఏంటంటే డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి. తర్వాత ఆ అమ్మాయి పోయిన తర్వాత నా వైఫ్ చెప్తుంది, రేపు జరగబోయే దీనికి 6 లక్షల ఖర్చు, హాలు, పెద్ద ఎత్తున డెకరేషన్. అంటే చూడండి, మిడిల్ క్లాసు గత ముఖ్యంగా నయావాద వలసవాద నేపథ్యంలో, నయా ఉదారవాద నేపథ్యంలో ప్రతి చిన్న సంఘటన విపరీతంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటిది మనం కనబడుతుంది. ఇదంతా సాంప్రదాయ రిచువలిజం సంబంధించినాడు. పెళ్లిళ్ళు కానివ్వండి, చావు, పుట్టుకలు, ఈ ధోతి కట్టించుడు, చీర కట్టించుడు, ఇవన్నీ మామూలుగా కనబడతాయి. కానీ దీని యొక్క సామాజిక నేపథ్యం ఏంటి, సామాజిక పర్యవసానాలు ఏంటి, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి చిన్న పండుగ వెనుకటికి వినాయక చవితి ఒకటి చాలా గ్రాండ్గా చేసేవారు, తర్వాత కొంతమేరకు దసరా. ఇప్పుడు ప్రతిదీ భారతదేశంలో ఉన్నదే దేవుళ్ళు, కోట్ల సంఖ్య, మన జనాభా కన్నా దేవుళ్ళ సంఖ్య, ప్రతి దేవుడు ఒకసారి పుట్టి ఉంటాడు కనుక ప్రతి ఒక్కరికి జన్మదినం చేసుకోవడం, ఇది పెద్ద ఎత్తున గ్రాండ్గా మైకింగ్ పెట్టి. సో ఇది ఒకటి. కనుక దీని మొత్తంలో ఉండేటువంటి లాజిక్ నేను అనుకునేదంటే సాంప్రదాయం అనేటువంటి సవర్ణాలకు సంబంధించినటువంటి విషయము. సవర్ణ అంటే ఈ 4 వర్ణాలకు చెందినటువంటి వాళ్ళు, శూద్రులను కలుపుకోవడం. అవర్ణాస్ అంటే దళితులు. కనుక ఇక్కడ క్లియర్ డిస్టింక్షన్ అనేటువంటిది చెప్పకనే వస్తుంది. కనుకనే బ్యాక్వర్డ్ కాస్ట్ పెద్ద ఎత్తున ఈ పండుగలు, పబ్బాలు వీటిలో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తారు. దళితులకు దీంట్లో స్థానం లేదు. ఇండివిజువల్గా అక్కడిక్కడ జరుగుతుంది కానీ బట్ ఇన్ ప్రిన్సిపల్, ఎందుకంటే సాంప్రదాయం ఏంటో సవర్ణకు సంబంధించినటువంటి వ్యవహారము. కనుకనే ఒక మెంటల్ ఫ్రేమ్ అనేటువంటిది ఓకే, ఐడియాలజికల్గా, కల్చరల్గా ఓకే కన్సాలిడేటెడ్ అయి ఉంది. ఆ మెంటల్ ఫ్రేమ్లో ఈ సవర్ణాలకు సంబంధించినటువంటి వ్యవహారం అంటే బ్యాక్వర్డ్ కాస్ట్లు. ఇప్పుడు మనకు చాలా జరిగినటువంటి సంఘటనలో దాదాపు 30 దాకా డాక్యుమెంట్ అయినాయి, 40 డాక్యుమెంట్ అయినాడు, 47 డాక్యుమెంట్ అయినాయి. వాటి అన్నింటిలో చూస్తే ఎక్కడ బ్రాహ్మిన్స్ లేరు. ఓకే, మోస్ట్లీ విక్టిమ్స్ దళిత్ బాయ్స్, అమ్మాయిలు, విక్టిమైజర్లు, బ్యాక్వర్డ్ కాస్ట్. అంటే ఇది ఒక నియో బ్రాహ్మణికల్ సవర్నైజేషన్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ కాస్ట్ అనేది జరిగింది. వీళ్ళే పొటెన్షియల్గా యాక్చువల్లీ పొటెన్షియల్లీ సపోర్ట్ బేస్ ఆఫ్ హిందుత్వ అండ్ ఆర్ఎస్ఎస్ ఫ్యూచర్లో. దీన్ని మనం ఇప్పుడే అడ్రస్ చేయకపోయినట్టు దీని యొక్క లాజికల్ పొలిటికల్ కాన్సిక్వెన్స్ అనేది చాలా సీరియస్గా ఉంటుంది. చాలా మంది కామెంటేటర్స్ కూడా అంటున్నారు బీజేపీ పుంజుకుంటుంది, కొన్ని మిస్టేక్స్ వల్ల లాస్ట్ ఎలక్షన్లో అది అనుకున్నంత పర్ఫార్మెన్స్ చేయలేదు. కంఫర్టబుల్, కన్వీనియంట్ కన్జెక్చర్స్ ఏర్పడితే డెఫినెట్గా అది అవుతుంది అయిపోతుంది. కానీ ఈ నేపథ్యం ఈ సాంప్రదాయవాద యొక్క రైజు నేపథ్యంలో మనం ఈ కరువు వాక్యాలు చూడాలి. ఇది ఒకటి. రెండవది కమింగ్ టు ద తెలంగాణ స్పెసిఫిసిటీ. అంటే మనం తెలంగాణ ఉద్యమ పూర్వదశ, తెలంగాణ ఉద్యమ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతర దశగా మనం డివైడ్ చేసుకుంటే తెలంగాణ ఉద్యమం ఒక మల్టీ కాస్ట్, మల్టీ క్లాస్, మల్టీ కమ్యూనిటీ పాపులర్ మూవ్మెంట్. ఒక్కసారి టీఆర్ఎస్ ప్రవేశించిన తర్వాత ఈ మూమెంట్కి ఉన్నటువంటి నైజము క్వాలిటేటివ్గా చేంజ్ అయ్యింది. అంతవరకు సామాజిక స్ఫూర్తితో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం భౌగోళిక తెలంగాణ ఉద్యమంగా రాజకీయ ఉద్యమంగా మార్చడము టీఆర్ఎస్ సక్సెస్ అయింది. కనుక ఏ ప్లాట్ఫామ్స్ పైన, ఏ ఆధారాల పైన అయితే రాజకీయంగా మొబిలైజ్ చేయగలమో వాళ్ళ ఆ రూపాల్లో ఆ ప్రమాణాల పైన ఆర్గనైజ్ చేయడం మనకి తెలంగాణ ఉద్యమంలో కనబడుతుంది. ప్రధానంగా టీఆర్ఎస్ డైరెక్ట్గా ఉందా అని లేదు. టీఆర్ఎస్ జేఏసీ రూపంలో ఎన్నో రూపాలు ఉన్నాయి టీఆర్ఎస్.
చూస్తున్నట్టుగా మేధావి రూపం కూడా ఉంది, విద్యావంతుల వేదిక అని ఉంది, దాంట్లో ఒకటే ఒక సగం విద్యావంతులే ఉన్నారు దాంట్లో, అది వేరే విషయం. సో రకరకాల రూపాల్లో టీఆర్ఎస్ యొక్క రాజకీయాలు భావజాలం అనేటువంటి మన తెలంగాణ ఒక బలమైనటువంటి ప్రభావంగా మనకు కనబడుతుంది. అందుకని మేమే తెలంగాణ చేస్తున్నాం. సో దీంట్లో ముఖ్యంగా మిత్రులు ఉన్నట్టుగా కుల సంఘాల పాత్ర, జేఏసీ కుల సంఘాల జేఏసీలు పెట్టేసి ఒక గ్రామంలో అయితే దాదాపు ఒక 1 year రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కులం రావడం, అక్కడ తమ వృత్తిని చేస్తూ తెలంగాణ ప్రచారం చేయడం. కనుక కుల సంఘాల యొక్క ప్రాధాన్యత పెరగడం దానికి ఏంటి తెలంగాణ పేరు మీద. కానీ దీని యొక్క సామాజిక పర్యవసనాలు ఏంటి, సోషల్ ఇంపాక్ట్, కాన్సిక్వెన్స్ మనం అప్పుడు ఆలోచన చేయలేదు. ఇప్పుడు మనము రిట్రాస్పెక్ట్ చూసినట్లయితే, పోస్ట్ బ్యాక్ చూసినట్లయితే ఇంత డేంజరస్ కాన్సిక్వెన్సెస్ జరగాల్సిందా అనేది మనం బహుశా ఈ చంపే కులాల్లో చాలా మటుకు టీఆర్ఎస్తో సంబంధం కూడా ఉందేమో మనం తెలియదు ఎంపికల్గా. దీనికి ఉండేటువంటి పొలిటికల్ పార్శ్వమెంట్ అనేది కూడా, పొలిటికల్ పార్టీ పార్శ్వమెంట్ అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. మూడవది, తెలంగాణ ఏర్పడిన తర్వాత చూడండి ప్రభుత్వం యొక్క పాలసీస్ అన్ని, ఓకే, గొర్రెలు, చేపలు, ఏ కుల వృత్తులు ఏవైతున్నావో వాటికి అది సరఫరా చేయడం, కులాల వారిగా హాస్టల్స్, స్కూల్స్ ఏర్పరచడం, జిల్లాకు ఒక స్కూల్, ఉన్న స్కూల్ సంఖ్య డిమాలిష్ అయిపోతుంది, జిల్లాకు ఒక స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పి దాంట్లో మళ్ళా కులాల వారిగానే వసతులు, అవకాశాలు ఇవ్వడం. ఇదంతా ఏంటి దేని అసలు విద్య అనేది, స్కూల్ అనేటువంటిది ఇంటిగ్రేటివ్ ఇంక్లూజివ్ ఫోర్స్. కుల వ్యతిరేక సిద్ధాంతకర్తలైనటువంటి పూలే, అంబేద్కర్ కాదు, ఈవెన్ మామూలు సవర్ణ సోషల్ రిఫార్మర్స్ కూడా ఇదే పద్ధతిలో వాడారు. అంటే విద్య ద్వారా, విద్యా సంస్థలు అనేటువంటి అందరినీ రకరకాల అసమానతలు, తేడాలు, వైషమ్యాలు ఉన్నటువంటి సమాజంలో వచ్చేటువంటి యువకులు, విద్యార్థులు స్కూల్కి వచ్చి వాటి యొక్క పరిమితులను తెలుసుకుంటారు. జ్ఞానం అంటే అదే కదా, మనకున్నటువంటి పరిమితులను తెలుసుకొని మన ప్రపంచ దృక్పథాన్ని, మన ఆచరణను విస్తృతపరచడం, అది స్కూల్లో జరగాలి. అది జరగడం లేదు, సంకుచితం అవుతుంది. అప్పుడు కూడా మనం ఏమి మాట్లాడలేదు. ఉదాహరణ చూడండి, కళ్యాణ లక్ష్మి అని, ఓకే, అంటే 18 ఏళ్ళు వచ్చినటువంటి యువతికి పెళ్లి చేసుకోవడానికి అవకాశం. అదే ఈ మధ్య కాలంలో గత 2 దశాబ్దాలు చాలా మంది కింది కులాల, పీడిత కులాల యువతుల్లో చదువుకోవాలి, సామాజికంగా ఎదగాలి కోరిక చాలా బలంగా ఉంది. వీళ్ళంతా వీళ్ళ కుటుంబాలు వాళ్ళు, వీళ్ళకు ఇది ఒక ఇన్సెంటివ్. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పిల్ల పెళ్లి చేస్తే బాధ్యత అయిపోతుంది, ఎక్కువ చదువుకుంటే మళ్ళీ పిల్లగాన్ని అల్లుడిని చూసుకోలేము, ఇవన్నీ ఇబ్బందులు లేదు. సో ఇది వాస్తవ సామాజిక నేపథ్యం అయినప్పుడు వాళ్ళకు విద్యకు సహకారం చేయకుండా వివాహానికి సహకారం చేయడం దురదృష్టకథ. నేను కొంతమంది మనకు తెలిసినటువంటి ఫెమినిస్ట్ మిత్రులతో కూడా అన్నాను, అసలు మీరు పెద్ద ఇష్యూ చేయాలి కదా, సీరియస్ ఇష్యూ. ఫెమినిజానికి, స్త్రీ స్వేచ్ఛకు, స్త్రీ స్వతంత్రానికి వ్యతిరేకమైనటువంటి పాలసీ. కానీ ఎవరు నాకు తెలిసి తెలియదు, కరెక్ట్ చేయండి, కానీ నాకే తెలిసి ఎవరు దీన్ని చేయాల్సినటువంటి రీతిలో విమర్శ చేయలేదు. కనుక బ్రాడ్గా చెప్పాలంటే ఎప్పుడైనా చూసుకోండి, తెలంగాణ ఉద్యమం కారణంగా మ్యాక్రో తెలంగాణ ఐడెంటిటీ అనేటువంటిది స్టాండర్డైజ్ చేయబడింది. ఈ క్రమంలో చాలా ప్రోగ్రెసివ్ మూవ్మెంట్స్, ఓకే, వాటి యొక్క ప్రాధాన్యతను కోల్పోవడం అనేటువంటిది మనం చూస్తాం. కులం ఆధారంగానే వ్యక్తి యొక్క, మనము వ్యక్తి సమాజానికి సంబంధించినటువంటి గుర్తింపు ఐడెంటిటీని 2 రకాలు చూస్తాం. ఒకటి సెల్ఫ్ రిగార్డింగ్, నన్ను నేను నాకు రెఫరెన్స్గా నిర్వచించుకోవడం.
రెండవది అదర్ రిగార్డింగ్, ఎదుటివాడికి ఈజీ పల్లి నేను ఒక పొలిటికల్ ఫిలాసఫీ డిస్ట్రిబ్యూట్ చేశాను, సెల్ఫ్ రిగార్డింగ్, అదర్ రిగార్డింగ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకటి ఇండివిజువలిజం, వ్యక్తివాదం అనేటువంటి విపరీతంగా పెరగడం అనేటువంటి దాంట్లో నేను నా కులము చాలా పెద్దది. రెండవది మిగతా వాళ్ళతో ఉండేటువంటి సంబంధము ఇది కమ్యూనిటీ సంబంధంగా, కోఆపరేటివ్ సంబంధం కాకుండా పోటీ సంబంధంగా చూడడం అనేటువంటిది. ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలు అంటే ఒక కులము, ప్రతి కులము ఇంకో కులాన్ని పోటీ రాజకీయాన్ని చూడడం అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చూస్తాం. కనుక ఈ కులం అనేది ఒక ప్రొడక్టివ్, పాజిటివ్, కోఆపరేటివ్ శక్తిగా కాకుండా పోటీకి సంబంధించినటువంటి అంశంగా చేయడం అనేటువంటి. కనుక ఈ నేపథ్యంలోనే మనము ఈ కుల హత్యలను చూడాల్సినటువంటి ఒక డీపర్ లార్జర్ ప్రాసెస్ ఆఫ్ చేంజ్ అనేటువంటిది మనకు దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలో వివిధ కారణాల వలన కనబడుతుంది. ఇంకా కులం ఈరోజు చాలా అడ్లీ ఫామ్లో ప్రకటించబడడానికి కారణం ఈ నేపథ్యము. కనుక దీన్ని ఏ విధంగా మార్చాలి, ఇది వ్యక్తిగతంగా వ్యక్తి రూపంగా చేసేటువంటిగా పౌర సమాజం 3-4 అంశాలు ఇక్కడ మనం. ఒకటి మిత్రులు అన్నారు రాజ్యము దీనికి స్పందించలేదు. మొత్తం భారతదేశ చరిత్ర 1950 తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత చూసినట్లయితే రాజ్యం ఎప్పుడు తనంతట తాను స్పందించలేదు, ఒత్తిడి స్పందించింది. మన అదృష్టం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యము ఒక చట్టబద్ధమైనటువంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక చట్టాన్ని ఇచ్చింది. దాంట్లో ఎన్నో హక్కులు ఉన్నాయి, వాటిని మీరు సంపాదించుకోవాలి. నామినల్ ఇవ్వడం లేదు, సబ్స్టాంటివ్ దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం. ప్రజాస్వామ్యం కూడా ఒక నామినల్ ప్రజాస్వామ్యమే, సబ్స్టాంటివ్ కాదు. సబ్స్టాంటివ్ ఎప్పుడు చేస్తారు, ప్రజలు చైతన్యవంతులు సబ్స్టాంటివ్ అవుతుంది. అందుకని ఇక్కడ కూడా రాజ్యాంగంలో ఉంది కనుక ప్రభుత్వ అధికారులు అంతా చేయాలి, దాని మీదే ప్రమాణ స్వీకారం చేయాలి. అది ఎక్కడ జరగలేదు, ఇక్కడే కాదు ప్రపంచంలో నాకు తెలిసి ఏ దేశంలో అది జరగలేదు. చైతన్యవంతమైన ప్రజలు డిమాండ్ చేసి ప్రెషర్ పెట్టినప్పుడే, ఉద్యమాల ద్వారానే, చట్టం ఉన్నా కూడా ఉద్యమాల ద్వారానే ఇది కాన్స్టిట్యూట్ చేయడం అనేది మనం చూస్తాం. కనుక ఒకటి రాజ్యంపై చైతన్యపరుచుకునేందుకు పౌర సమాజం ప్రెషర్ పెట్టడం ఒకటి. రెండవది డైరెక్ట్ పోయి పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళని చెప్తే, పోలీసు మిత్రుడు అన్నట్టు లక్ష్మీపేటలో ఏం జరిగింది, అక్కడ పోలీస్ ఆఫీసర్ దళితుడే, ఎమ్మెల్యే మినిస్టర్ దళితుడే, అదేవిధంగా ఎంఆర్ఓ కూడా దళితులే, అందరూ దళితులే. మరి ఎందుకు రావడం లేదు అంటే వాళ్ళు ఎవరి కిందనో పనిచేస్తున్నారు. అంత ఈ స్ట్రగుల్ అనేటువంటిది, ఈ చైతన్యము స్ట్రగుల్ అనేటువంటిది 3-4 దొంతల్లో జరగాలని నేను అంటున్నాను. ఒకటి పౌర సమాజాన్ని చైతన్యపరచడం, ప్రశ్నలు అడగడం అనేటువంటి ఒకటి. పౌర చైతన్యపరచడం అంటే మనము ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్, ఇక్కడ నుండి వాస్తవం అక్కడనే ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసేసి దాన్ని స్కేలప్ చేయడం అనేటువంటి. అంటే మొత్తం సమాజం గమనిస్తుంది, చూస్తుంది, నిద్రపోతలేదు అని అన్నప్పుడు ఆబ్వియస్లీ నేరం చేసేవాడు కూడా జాగ్రత్త పడతాడు. దాని అర్థం నేరం తగ్గుతుంది, నేరం పూర్తిగా మాగుతుంది అన్నారు, మాయం కాకపోదు, కానీ అట్లీస్ట్ వాడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉంటాడు. అంత మేరకు ఒక అచీవ్మెంట్ ఒకటి. రెండవది మనము ఈ మొత్తం ప్రాసెస్లో రాజకీయ సమాజాన్ని, పొలిటికల్ పార్టీని, ప్రభుత్వం ఉన్న పొలిటికల్ పార్టీ, ప్రత్యర్థిగా ఉన్నటువంటి అపోజిషన్ ఉన్న పొలిటికల్ పార్టీస్ని కూడా కంటిన్యూస్గా ప్రశ్నించాలి, ఇంట్రాగేట్ చేయాలి. మనం ఆ పని చేయడం లేదు, ఎంతసేపు పోలీసులు విమర్శించడం చేస్తున్నాం. అంటే రాజ్యము, పౌర సమాజం, తర్వాత పొలిటికల్ సమాజం, రాజకీయ పార్టీలు, తర్వాత మీడియాను అలర్ట్ చేయాలి. అంటే ఈ రకమైనటువంటి న్యూస్ కావాలనుకుంటున్నారు ప్రజలు అన్నప్పుడు వాడు కూడా న్యూస్ పేపర్, న్యూస్ మీడియా, సోషల్ మీడియా, విజువల్ మీడియా వారు కూడా దాన్ని ఒక సంఘటనగా చూడకుండా దాన్ని ఫాలో అప్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి మారల్ ప్రెషర్, నైతికమైనటువంటి ప్రెషర్ అనేటువంటి కలిగించాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. కనుక ఈ రకంగా ఒక
బహుముఖమైనటువంటి ప్రయత్నం చేయాలి. అది ఏ విధంగా పోవాలి, దాని యొక్క రూపురేఖలు ఏంటనే దాన్ని చర్చించడానికి ఈరోజు మనం మీటింగ్ పెట్టాము. ప్యాంప్లెట్లో మేము అన్నాము, ఈ కులాంతర వివాహాల రక్షణ చట్టం అనేటువంటిది అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ విషయం. అంటే చట్టబద్ధమైనటువంటి ఒక రక్షణ ఉన్నట్లయితే సింపుల్ విషయం ఏంటి, వివాహము ఒక వ్యక్తి యొక్క, ఇద్దరు వ్యక్తుల యొక్క చాయిస్. సో నీ కోరిక ఎక్కడుందో అటువైపు పోతున్నావు. ఎంతవరకు అయితే అది చట్ట పరిధిలో ఉంది. అంటే 18 ఏళ్ళ కంటే చిన్న ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చట్టం ఒప్పుకోదు, కనుక అది ఇల్లీగల్. లీగల్ బౌండరీలో ఒక అడల్ట్ అమ్మాయి, ఒక అడల్ట్ అబ్బాయి తమ ఏవైతే కోరుకుంటున్నారో ఆ సంబంధంలోకి ఎంటర్ కావడం అనేటువంటిది చట్టబద్ధమైనటువంటిది. దాన్ని కుల సమాజం అంగీకరించడం లేదు కనుక దానికి రక్షణ అవసరం. దీని ఇంకా ఉండేటువంటి ఇంటెన్షన్ కనుక ఆ రకమైన ప్రత్యేక చట్టం చేయడం, తర్వాత ప్రభుత్వ వ్యవస్థ అలర్ట్గా ఉండడం అనేటువంటిది, తమ బాధ్యత చేసినట్టుగా ప్రెషర్ పెట్టడం అనేటువంటి మనం చేయాల్సి. I think I'll stop here. Thank you very much.